కేసులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసేటువంటి విధంగా దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేసి ఐఓలకి, ఎస్హెచ్ఓలకి, డిఎస్పీలకి అందరికి కూడా గత వారం అదేవిధంగా ఈ వారం కూడా అందరికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. దీంట్లో ప్రధానంగా ఎవరైతే స్మగ్లర్స్, ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఈ గంజాయి పండించడంలో కానీ రవాణా చేయడంలో కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి కూడా గత 4 నెలల కాలం పాటు మా అధికారులందరూ కూడా ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికీ 2 కేసుల్లో దాదాపుగా 4 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీని కూడా అనకాపల్లి జిల్లా అదేవిధంగా విజయనగరం జిల్లాలో జప్తు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా స్పీడప్ చేసి మరిన్ని కేసుల్లో ఎవరైతే దీనిలో పాల్గొంటారో వారి యొక్క ఆస్తులు కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకునేటువంటి విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. దీంతో పాటు ఇప్పుడున్నటువంటి మన సమాజంలో ఇంకా కూడా మాదక ద్రవ్యాలు, గంజాయి అవైలబిలిటీ ఎంత ఉంది, కన్జంప్షన్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం ఒక సర్వే కూడా, మల్టీ మోడల్ సర్వే లాగా సర్వే కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఇంకా కూడా పెద్ద మొత్తంలో సొసైటీలో ఇంకా గంజాయి కన్జంప్షన్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో దాన్ని వాస్తవం కాదా అని తెలుసుకోవడం, దాని మీద ఫర్దర్గా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ డ్రీ అడిక్షన్ సెంటర్స్, డ్రగ్ డ్రీ అడిక్షన్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో చేర్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళని ఆ అడిక్షన్ నుంచి బయటకు తీసుకురావడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడానికి కూడా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. మన రేంజ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా డ్రీ అడిక్షన్ సెంటర్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేయడం, జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారి వారి సహకారంతో కూడా ఇవన్నీ కూడా బాగా పనిచేసేటట్టు ఇప్పుడు ఉన్నటువంటి అడిక్షన్ సెంటర్స్ అన్ని కూడా డ్రీ అడిక్షన్ సెంటర్స్ అన్ని ఈ లిక్కర్కి సంబంధించి ఎక్కువగా పనిచేస్తున్నాయి. వాటిని ఈ గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి కూడా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, అదేవిధంగా సైకియాట్రిస్ట్ ని వాళ్ళు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వీలైనంత త్వరితగతిన వారిని దాని నుంచి విముక్తులు చేసి సమాజంలో విలీనం చేసేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలని కూడా